నమస్కారం. ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. 25 దేశాల్లో పర్యటించి 11,000కు పైగా సంగీత కచేరీలు నిర్వహించి ఈల పాట ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు స్వీకరించినటువంటి ఈలపాట శివప్రసాద్ గారి దంపతులతో ఈ వారం ఇష్టదైవం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈల పాట ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతులు మీరు సాధించడం జరిగింది. అసలు మీ సంగీత ప్రస్తావన అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మామూలుగా అన్ని ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. నాకు 12 సంవత్సరాల వయసులో బాపట్లలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక విద్వాంసుడు కచేరీలు అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఒక విద్వాంసుడు ఒక గంట ఆలస్యంగా వస్తున్నారని నిర్వాహకులకు తెలిసింది. అప్పుడు ఏం చేయాలా, జనం అంతా బాగా విపరీతంగా ఉన్నారు, ఏం చేయాలా అన్నప్పుడు ఇక్కడ మా నాన్నగారు అడ్వకేట్ గారి అబ్బాయి ఈలపాటలో భక్తి పాటలు పాడుతూ ఉంటాడు, చాలా బాగుంటుంది, గుడి కదా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మా ఇంటికి కబురు చేయటం, మా అమ్మగారు వెళ్ళి పాడు అని చెప్పి చెప్పటం. అది మొట్టమొదటిసారి నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడిలో నా అరంగేట్రం జరిగిందని చెప్పాలి. ఆంజనేయ స్వామి కూడా వాయుగానానికి సంబంధించినటువంటి వాయుపుత్రుడు కాబట్టి సో అది అదృచ్ఛికంగా కానివ్వండి లేదా దైవికంగా కానివ్వండి నేను చాలా సంతోషంగా అనుకుంటాను, చెప్తుంటాను అందరికీ. అట్లా 12 ఏళ్ళు వయసు అప్పుడు నాకు మొట్టమొదటిసారి మైక్లో ఈలపాటలో ఒక పాడటం అనేది ఒక పాట. ఎలా ఆ పాట పూర్తిగా పాడారా అంటే ప్రస్తావన ఎట్లా ఉందంటే రేడియోలో వచ్చేటువంటి భక్తి పాటలు వింటాం, మా ఇంట్లో మా పెద్దన్నయ్య పార్థసారథి ఆ విజిల్తోనే ఆ ట్యూన్స్ అన్నీ అంటూ ఉండటం, తన ఇన్ఫ్లుయెన్స్తో నాకు, అంతకంటే ముందర మా బాబాయ్ గారు విజిల్తో పాడేవారని చెప్పటం. ఇవన్నీ గ్రామ్ఫోన్ రికార్డ్స్, మా ఇంట్లో అందరికి కూడా క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ పొద్దుగూకులు ప్లే చేస్తుండేవాడు. వాటి ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలియకుండానే భానుమూర్తి గారు ఆ రోజుల్లో ఎక్కువ రేడియోలో మనకి భానుమూర్తి గారు క్లాసికల్గా బాగా పాడేవారు. వారు ఈ బాలమురళీకృష్ణ గారు భక్తిరంజన్లో పొద్దున్నే 6 పెట్టగానే భక్తిరంజన్లో బాలమురళి గారి తత్వాలు కానివ్వండి, భక్తిరంజన్ కంపోజ్ చేసిన కంపోజిషన్స్ కానీ అట్లా వచ్చేవాళ్ళు. అవన్నీ నాకు తెలియకుండానే నేను ఆ విజిల్లో హమ్ చేస్తుండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ భానుమతి గారిది సావిరహే తవదేనా, అలాగే ప్రకారం నిలబడి ఇలా ఆ కీర్తనలు ఒక త్యాగరాజు అని కానీ సదాశివబ్రహ్మణ్య దత్తుని కానీ అట్లా జయదేవుడు కానీ నాకేం తెలియదు, రేడియోలో వస్తుండేది, జస్ట్ నేను ఉడికి హమ్ చేస్తుండేవాడు. ఈల పాటలో ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించారు శివప్రసాద్ గారు, మరి మీ యొక్క ఇష్టదైవం ఎవరు అసలు? మొట్టమొదటి నాకు వినాయకుడు ఇష్టం. అలా కాకుండా తర్వాత పుట్టపర్తి వెళ్ళటం, స్వామివారి దగ్గర కచేరీ చేయటం, అక్కడ ఉన్న డివోటీస్ అందరికీ స్టోరీస్, వాళ్ళ అనుభూతులు, వాళ్ళకి ఏం జరిగింది ఏమిటి ఆయన ఏది అడిగితే అది నెరవేరుస్తారని చెప్పటం, ఇవన్నీ చూసి నేను ఆయన ఫోల్డ్లోకి వెళ్ళటం. నాకు ఈ రోజు వరకు కూడా వారి ఆశీర్వాదం ఉండటం, ఏదనుకుంటే అది జరగటం, అలా జరుగుతూ వారి దగ్గరికి కచేరీకి వెళ్ళాను. వారి దగ్గరికి కచేరీకి తీసుకెళ్తే కొంతమంది చెప్పారు, వెళ్ళబోయే ముందర స్వామివారు ఏది అడిగితే అది ఇస్తారు, నీకు ఆయన దగ్గర కచేరీ వచ్చిందా, అయితే నీకు బంగారం గొలుసు ఇస్తారన్నాడు ఒకడు. ఇంకో ఆయన అన్నాడు, నీకు బంగారు ఉంగరం ఇస్తారు. నా మైండ్ అంతా బంగారం గొలుసు మీద పడింది. గొలుసు మీద పడి సాయిబాబా గారి దగ్గర ఎట్లా సార్ నేను బంగారు గొలుసు ఇచ్చుకోవాలి అని చెప్పి, ప్రోగ్రాం లేదు, ఇంకా భక్తి లేదు, ఇది లేదు, మెయిన్ టార్గెట్ బంగారు గొలుసు తీసేసుకోవాలి అని అక్కడ గంట సేపు పాడితే నేను అనుకున్నట్టుగానే వారు రాగ దుర్గా పాడమన్నారు. ఆ రోజు దుర్గాష్టమి అయింది, దసరా ఉత్సవాల్లో దుర్గా పాడిన ఇట్లా
క్రియేట్ చేసి పెద్ద గొలుసు నా మెడలో వేశారు. అలా జరగటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లాగే నాకు ఏదో మంచి ప్రోగ్రాం రావాలి, మంచి పేరు రావాలి వాళ్ళ లోపల అనుకునేవాడిని. కాకపోతే దానికి నా వంతు కృషి బాగా చేసేవాడిని. సాధన చేస్తే ఆ రిజల్ట్ తప్పకుండా వచ్చేది. మొదట్లో ఏమనిపించేది అంటే అది నా గొప్పతనమే, నేను బాగా ప్రాక్టీస్ చేశాను కాబట్టి బాగా మెచ్చుకుంటున్నారు, దానికి దైవ సంకల్పం ఏముంటుందిలే అని అనుకునేవాడిని. తర్వాత కొన్ని అలా అనుకున్నప్పుడు ఏమో కాకుండా ఆయన అనుకున్న తర్వాత అయ్యి, అంటే మనం కూడా మామూలు మనుషులే కాబట్టి ఒక నమ్మకంతో, ఆ భక్తి అనేది నమ్మకం, వారి మీద గురి అవటం, దాంతో నాకు సక్సెస్లు అన్నీ చూడటం అలా. అలాగే సంగీతానికి సంబంధించి చాలా ప్రక్రియలు ఉన్నాయి. అంటే కర్ణాటక సంగీతం ఉంది, జానపద గీతాలు, లేకపోతే సినిమా పాటలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ మీరు అసలు ఈల పాటనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి మీరు ఈ ఈల పాట? చిన్నతనం నుంచి మామూలుగా మా ఇంట్లో మా బాబాయ్ గారు, మా అన్నయ్య గారు పాడేవారని చెప్పాను. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరేంటో మామూలు అనుకోకుండా అవలీలుగా నేను హమ్మింగ్ చేస్తుండేవాడిని. తెలియనప్పుడు చిన్న చిన్న సగం సగం పాటలు పాడటం, సగం సగం రాగాలు పాడటం. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఆ శాస్త్రీయ సంగీతం అందరికీ ఇష్టం కాబట్టి ఆ గ్రాఫోన్ రికార్డ్స్ కానివ్వండి, రేడియో ఇన్ఫ్లుయెన్స్ ఆ రోజుల్లో చాలా బాగా ఉండేది. అవును, రేడియో ఏం పెట్టుకున్నా కూడా మా ఇంట్లో శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి పాటలే ఎక్కువగా పెడుతుండేవాళ్ళు. అవన్నీ మన చెవుల్లో పడటం, చిన్నతనం కాబట్టి అది రిపీట్ చేయటం, అట్లా అలా అలవాటు అయింది. అంతేగాని ఇది ఒక ఆర్ట్ అవుతుందని కానీ, దీన్ని కచేరీలు పెడతారని కానీ, ఒక విద్వాంసుడిగా కానీ నన్ను గుర్తిస్తారని కానీ ఎప్పుడు అనుకోను. మేడం, మరి మీ ఇష్టదైవం ఎవరు? నా ఇష్టదైవం కూడా సత్సాయిబాబా గారేనండి. చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి. మా తాతగారు షిరిడి బాబా భక్తులు. మొదటి నుంచి బాపట్ల హనుమంతరావు గారు. ఆయన అసలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి షిరిడి బాబాని పరిచయం చేసింది మా తాతగారే. అందరికీ తెలుసు. బాపట్ల పార్థసారథి గారు, హనుమంతరావు గారు మా తాతగారు, పార్థసారథి గారు మా మావయ్య గారు. అప్పటి నుంచి అసలు షిరిడి బాబా అంటే మొదలు తెలిసింది మా తాతగారి వల్లే. ఆ తర్వాత నుంచి షిరిడి బాబా పూజ చేస్తూ ఉంటాము. నా 7th క్లాస్ నుంచి నేను సత్యసాయిబాబా గారి భజన్స్ పూజలు చేస్తున్నాను. శివప్రసాద్ గారు, మరి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? పెళ్లి కాకముందు ఈల పాటలతో మీరు అందరినీ అలరించారు. మరి పెళ్లి అయిన తర్వాత మీ భార్య గారి సపోర్ట్ ఎట్లా ఉంది? ఈల పాటలు పాడుతూ ఉంటే ఏమన్నా అబ్జెక్షన్? అదే చాలా మంది అడిగారు. పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా నాలో ఏం మార్పు లేదు, అదే జాస ఎంతసేపటికి. ఇక వాళ్ళ కంప్లైంట్స్ పనులు చేయడం మామూలే కదా, ఎప్పుడైనా పాడుకుంటూ కూర్చుంటే అట్లా అది అంటుండేవాళ్ళు. కానీ నన్ను స్ట్రాంగ్గా సపోర్ట్ చేసేవాళ్ళు. నన్ను చూసి మా అబ్బాయి పాడుతుండేవాడు. అబ్బాయి అమ్మాయి సాయి భరద్వాజ్ వాడి పేరు, హరిప్రియ అమ్మాయి పేరు, వీడి పేరు హైమావతి. యాక్చువల్గా స్వామి ఫోల్డ్లోకి రావడానికి, భక్తి దాంట్లోకి రావడానికి తను హైమావతి సపోర్ట్ చాలా ఉందని చెప్పాలి. అంతకుముందు నాకు పెద్ద ఇది లేదు, పూజలు గంటల గంటలు కూర్చోవడం చేయటం కానీ అట్లా లేదు. ఇప్పుడైతే పుట్టపర్తిలో వెళ్ళటం, అక్కడ చూడటం, అందరినీ చూడటం, అట్లా చేయటం, దాంతో బాగా అలవాటైంది. సపోర్ట్ 100% ఉంటుంది, లేకపోతే చేయలేము. గంటల తరబడి సాధన చేసుకుంటూ కూర్చుంటాం, వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయలేము. తీర్థయాత్రలకి అట్లా వెళ్తూ ఉంటారా? సార్ చాలా బిజీగా ఉంటారు, ఎన్నెన్నో కచేరీలు చేయడంలో, విదేశాలు కూడా తిరుగుతూ ఉంటారు. మరి మీరు చూడాలనుకున్న ప్లేసెస్, టెంపుల్స్ అవన్నీ చూడడం జరిగిందా? వెళ్ళటం అయిందండి. ఈయన కచేరీలు ఆల్మోస్ట్ ఎక్కువ టెంపుల్స్లోనే జరుగుతున్నాయి చాలా వరకు. మొదట కార్యక్రమాలన్నీ, ప్రోగ్రామ్స్ అన్నీ వేరే చోట జరిగినా కూడా ఫారెన్లో, ఈ మధ్య మాత్రం 10 years నుంచి అన్ని టెంపుల్స్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కంచిలో ప్రోగ్రామ్ ఇచ్చారు, కంచికి వెళ్ళాము. గణపతి సత్యనారాయణ స్వామీజీ దగ్గర మైసూర్లో ప్రోగ్రామ్ అయింది. కాశీ, ఇక్కడ శ్రీశైలంలో ప్రోగ్రామ్ ఇచ్చారు, భద్రాచలంలో ఇచ్చారు. అన్ని చోట్ల కృష్ణా పుష్కరాలు, కనకదుర్గ అమ్మవారి టెంపుల్, ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ అలా ఇవ్వడం వల్ల నేను కూడా అన్ని ప్లేసులు, అన్ని ఆధ్యాత్మిక గురువుల్ని సందర్శించటము, అందరి యోగుల్ని సందర్శించటము అన్నీ ఈయన వల్లే సాధ్యమైంది. అంటే ఇంతలా సంగీత సాధన చెయ్యాలి అని అంటే కుటుంబ ప్రోత్సాహం చాలా ఉంటుంది. వాటితో పాటు ఎన్నో దేశాల్లో, దాదాపు 20 దేశాల్లో పర్యటించి మీరు 11,000 కచేరీలు ఇచ్చారంటే మామూలు విషయంగా కూడా కాదు. ఎంత అంటే సంగీత కచేరీ ఎంతసేపు చేసేవాళ్ళు? మీరు ఎంతసేపు ఈ సాధన చేసి ఈ గళ మురళిగా మీరు బాలమురళి గారి దగ్గర నుంచి
తీసుకున్నాను. అంత అంటే తీసుకుంటే దాదాపు 45 సంవత్సరాల ప్రయాణం నాది. 12వ సంవత్సరం నుంచి మీకు చెప్పాను అవును. మొదలెట్టానని. అప్పటి నుంచి చిన్న చిన్న వాళ్ళల్లో ఒక్కొక్క రోజుకి 3 ప్రోగ్రాంలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హాల్స్లో మార్నింగ్ షో క్యాన్సిల్ చేసి ఏలపాటి కచేరీ పెట్టిన రోజులు గుర్తొస్తుంటాయి. ఆ విధంగా నెంబర్ అయితే వచ్చింది. కానీ నెంబర్తో పాటు ప్రతి ప్రోగ్రాం కూడా నాకు ఒక సవాల్లాగా తీసుకుంటాను నేను. అదేదో చాలా ప్రోగ్రాంలు మనం చేసాం కదా ఇంతేలే అని తీసుకోను. ఇప్పటికి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నా హ్యాండ్లో ఈ నెలలోనే ఒక 10 ప్రోగ్రాంలు దాకా ఉన్నాయి. దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయి. తమిళనాడులో ఒక కచేరీ వస్తుంది, అట్లాగే శ్రీకాళహస్తిలో ఒక కచేరీ వస్తుంది, అట్లాగే ఒక సీనియర్ సిటిజన్స్ కోసం ఒక సాకేత్ ప్రణామ్ కాంప్లెక్స్లో ఒక కచేరీ ఇవ్వబోతున్నా. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇక్కడికి బయటకు వచ్చి చూడలేరు ఈ కళని. సో ఇది మనం ప్రత్యేకంగా చేసాము వారి రిక్వెస్ట్ మూలన అక్కడికి కూడా వెళ్తున్నా. అట్లా నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు, ఏమిటి, వినేవాళ్ళు ఎవరు, అది ముందర మైండ్లో సెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా నా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాను. అలా చేసుకోమని చెప్పింది కూడా గురువుగారే. మనం ఎక్కడికి వెళ్తున్నామో దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ కార్పొరేట్ కూడా కంపెనీ వాళ్ళు కూడా నా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. అక్కడికి భక్తి తర్వాత ఈ త్యాగరాజ కీర్తనలు అంటే కొంచెం ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు. ఇందాక మీరు అడిగారు ఫారిన్ కంట్రీస్, 25 దేశాల దాకా వెళ్ళాను. ఒక్కొక్క దేశం 5-6 సార్లు కూడా వెళ్ళాను. కాకపోతే అక్కడ ఈ ప్రక్రియతో నేను ఇండియన్ మ్యూజిక్ అంటే వాళ్ళకి ఇప్పుడు విజిల్ చేసేవాళ్ళు ఫారిన్లో కూడా చాలామంది ఉన్నారు, ఫారినర్స్. మీరు నెట్లో చూస్తే తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టం. మరి నేను ఎందుకు ఫేమస్ అయ్యానంటే ఆ ఇండియన్ మ్యూజిక్ని విజిల్లో పలికిస్తున్నానని చెప్పి వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అట్లా దీనికి ఆదరణ పెరిగింది. దాని అంతటికీ మూలం నేను సాధన. ఆ సాధనకి మళ్ళీ అన్ని గంటలు చేయాలంటే ఇంట్లో సపోర్ట్ కావాలి. సంగీత ప్రస్తావన ఏమైనా ఉందా మీ కుటుంబంలో ఎవరైనా? లేకపోతే సంగీతం అంటే డిగ్రీలు కానీ అట్లా సర్టిఫికేట్లు కానీ అట్లా ఏం లేదు. ఒక హాబీగా తనకు తాను అన్నయ్య తనకు తాను సంతోషంగా అటు తిరిగేప్పుడు హమ్మింగ్ చేసుకుంటూ తిరిగేవాడు. అది కూడా కచేరీ స్థాయికి అట్లా లేదు, తనకి ఇష్టం కూడా లేదు. తనకు తాను హ్యాపీగా ఉండటం విజిల్ చేస్తూ అలవాటైంది. కానీ నేను మాత్రం నాకు ఈ నలుగురు మెచ్చుకోవటం బాగుందని చెప్పి ఒకటి తర్వాత ఇంకోటి పాటించటం అలా 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 మెల్లిగా స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఒక 20 సంవత్సరాలు వచ్చే టైంకి స్వర్గీయ శ్రీ కోన ప్రభాకర్ రావు గారు, ఆయన మాజీ గవర్నరు, ఎమ్మెల్యే, బాపట్ల వారిది కూడా, వారు నన్ను నోటీస్ చేసి ఒకసారి పిలవటం. ఏలపాటను కానీ మనకి రఘురామ గారు గుర్తుకొస్తారు ఆంధ్రదేశంలో ముఖ్యంగా. ఆ రఘురామ గారి దగ్గర ఆయన డ్రామా యాక్టర్ కృష్ణుడు వేషం వేస్తారు. ఆయన ఏలపాటి రఘురామని ఆయన పేరు వచ్చింది మొట్టమొదట. వారు ప్రభాకర్ గారు, తర్వాత ఎడవల్ సూర్యనారాయణ గారు, కొంతమంది పెద్దలు, వాళ్ళంతా డ్రామా యాక్టర్లు ఒక చోట కూర్చొని నాకు కబురు చేశారు మా ఇంటికి. అతను రామనమని నేను వెళ్తే వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు. ప్రభాకర్ గారు అన్నారు, ఒక పాట ఏదన్నా పాడు నువ్వు, ఈయన పేరు ఏలపాటి రఘురామ అంటారు, నీకు ఈయన తెలుసా అన్నారు. నేను చిన్న వయసు కాబట్టి నాకు పెద్ద నోటీస్ చేయాలి. ఈయన చాలా బాగా పాడతారా, ఆయనకి ఈ అందరూ ఆయన ఇంటి పేరే ఏలపాటి రఘురామ అంటారు, ఆయనకి ఇష్టం, నీకేం కావాలి పాట అని రఘురామ గారిని ఆయన అడగటం. ఆయన ఏదైనా పాడతాడంటే ఏదైనా పాడతాడు నువ్వు అడుగు అంటే, ఇప్పుడు నాకు బాగా గుర్తు 1979వ సంవత్సరం అప్పట్లో ఎడవల్ సూర్యనారాయణ గారి ఇంట్లో జరిగింది ఇదంతా. ఆయన మల్లేశ్వరిలో పాటలు ఏదైనా పాడతావా అని సినిమాలో పాట పాడమని ఆయన అడిగారు. నాకు వెంబడే మంచి పాట అది. ఇలా మొత్తం పాటంతా పాడేటప్పటికి అక్కడున్న 10 మంది లేచి చప్పట్లు కొట్టింది. నాకు అన్ని బహుమతులు ఇవ్వటం, రఘురామ గారికి చెప్పటం. రఘురామ గారు అప్పుడు చూశాను వారి విగ్రహాన్ని, ఆయన ఇంత గొప్పవాడు అంత పెద్దలంతా చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, నేను 100 సంవత్సరాలు బతుకుతాను, ఇతను 100 సంవత్సరాలు బతకాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఇతను బతికినంత కాలం కూడా నా పేరు వస్తుంది అతనితో పాటు, నాకు 200 సంవత్సరాలు ఈ రోజునని చెప్పి అందరి ముందు ఆశీర్వదించి బాగా ఎంకరేజ్ చేశారు. అట్లా అంటే అసలు ఈల పాట పాడుతున్నప్పుడు ఇది చూసిన తర్వాత మీ గళం బాగుంది అని చెప్పి అందరూ చెప్పిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం దాంట్లోనే అట్లా ప్రోత్సహిస్తూనే ఉన్నారా? నేర్చుకుని అట్లా పాటలు పాడుతున్నారు కంటిన్యూగా అట్లానే? కాకపోతే నేను విగరస్గా ప్రాక్టీస్ చేసాను గంటల కొద్దీ. అది రాత్రిపూట కూడా చేస్తుంటే కొంచెం అరిచేవాళ్ళు, రాత్రిపూట ఇళ్ళలు పాములు వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పి అట్లా అంటుండేవారు, పెట్టేవాళ్ళు కొంచెం ఆ కాసేపు ఆగుతానని. పెళ్లి కాకముందు జనరల్గా ఈల పాటలు పాడతారంటే మనకి ఏమీ తెలియదు కూడా. ఈల పాట అంటే కొంతమంది ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. మరి ఇట్లా పాటలు పాడుతున్నప్పుడు మీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఈల పాట ద్వారా సంగీత సాధన ఎట్లా చేస్తారు అని చెప్పి ఏమన్నా అనుకున్నారా? అవును, మొదట అనుకున్నాము, అసలు అప్పుడేం తెలీదు, ఈల పాట అనేదే తెలియదు కదా. అవును, ఈలంటే ఏదో రోడ్డు మీద వేసే ఇలా అనుకున్నాము. ఆ తర్వాత ఇట్లా కచేరీలు కదా చేస్తారా అనేది మా ఫ్యామిలీలో కూడా అందరూ చాలా ఆశ్చర్యపోయి, చాలా అదృష్టము ఇలా దొరకడం అనేది, వినడం అనేది. రోజు అలా సాధన చేస్తూ ఉంటే నేను అన్ని అలా వింటూ అలా ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది అనమాట. ఈయన అలా సైలెంట్గా చేస్తూ ఉంటే బాగుంటుంది. అలా అలవాటు అయిపోయింది నాకు పాటలు. అంటే సంగీత సాధన చేయాలన్నా కూడా చాలా సమయం అనేది కేటాయించాలి. ఎక్కువ సమయాన్ని ఆ సాధనకే సార్ కేటాయించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేది, సహాయ సహకారాలు అట్లా? సపోర్టు అంతా ఈయన అసలు ఎప్పుడు ప్రాక్టీసు ఈయన దాంట్లోనే ఉండేవాళ్ళు. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, ఇంకేమి డిస్టర్బ్ చేసేదాన్ని కాదు నేను. పిల్లలు 2 పిల్లలు నాకు, ఇంకా అన్నీ నేనే చూసుకోవడము, పిల్లల వ్యవహారము, ఇంకా బుక్స్, పిల్లల ఫీజులు అంతా ఇంకా అన్నీ నేనే మేనేజ్ చేసేదాన్ని. ఈయనకి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువ దాంట్లోనే సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. మీ ఇష్టదైవానికి సంబంధించి ఒక కీర్తన ఏదైనా ఆలపించగలరు? తప్పకుండా. ఇది మానస భజన గురుచరణం అని చెప్పి స్వామివారు స్వయంగా పాడి చాలా ఫేమస్ భజన ఇది. మొట్టమొదటిసారి పాడారని చెప్పి చెప్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకి దానికి ఎట్లా వెళ్తూ ఉండేవాళ్ళ కుటుంబంతో కలిసి? మర్చిపోలేని అనుభూతి. పుణ్యక్షేత్రాలు అరుణాచలం దగ్గర నుంచి భద్రాచలం అన్ని పుణ్యక్షేత్రాలు ఆల్మోస్ట్ షిరిడి వెళ్ళేవాళ్ళం, పుట్టపర్తి వెళ్ళేవాళ్ళం, ఇంకా చెప్పినట్టు శ్రీశైలం అన్నీ. ఇంకా ఏదైనా మంచి ఇంకా ఆర్టిస్ట్గా నాకు ఒక అదృష్టం ఏంటంటే పర్వదినాల్లో అక్కడ జరిగే ఉత్సవాల్లో నాకు కచేరీ కావాలంటాం. అది గురువుగారి ఆశీర్వచనం వల్ల నాకు, నేను దాంట్లో క్లాసికల్ మ్యూజిక్కే నేను నేర్చుకోవటం వల్లే ఇది ఇంకా చెప్పాలంటే ఎంత అద్భుతంగా ఈ ప్రక్రియ గురువుగారి ఆశీర్వాదంతో తీర్చిదిద్దబడ్డానంటే 2 ఆధ్యాత్మికటువంటి భక్తి ప్రపత్తులతో ప్రతిరోజు అక్కడ పర్వాలు దొక్కుతుంటుంది. కంచిపీఠం, దత్తపీఠం మైసూరు. ఆ 2 పీఠాలకి నన్ను ఆస్థాన విద్వాంసుడిగా, ఒక ఏలుపాట కళాకారుడిగా నియమించారంటే స్వామీజీలు ఇద్దరు కూడా. అది అసలు మర్చిపోలేను అటువంటిది అనమాట. దానికి అంత శక్తి ఉందా? మామూలుగా ఏలపాట అంటే అందరూ చీప్గా చులకనగా కూడా చూస్తూ ఉంటారు. అందుకనే గురువుగారు చెప్పి దీన్ని ఏలపాట అనకూడదు, దీన్ని గళ మురళి, ఇది గళంలో పలికేటువంటి మురళీనాదం ఉంటుంది అని చెప్తే దానికి అప్పుడు ఆ పవిత్రత వచ్చి ఆ స్థాయికి తీసుకెళ్ళిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆవిడ సపోర్ట్. అలాగే మరి చివరిగా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి?
భక్తి టీవీకి ఇవ్వాలంటే నేను ఇప్పుడు జనరేషన్స్ కూడా, వచ్చే జనరేషన్స్ కానీ యంగర్ జనరేషన్స్ కానీ, మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం ఏదైనా ఒక సంకల్పం, నేను ఒక ఇంజనీర్ కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఏదో ఒక గాయకుడు కావాలి, నేను ఒక పెయింటర్ కావాలి, ఇలా ఏదైనా అనుకొని తను అనుకున్న దేవుడిని భక్తితో కనుక పూర్తిగా డిసిప్లిన్, డివోషన్ అన్నీ కనుక ట్రస్ట్ చేసి వారి మీద నమ్మకం ఉంచి కనుక నువ్వు ప్రే చేస్తే తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి నేనే ఉదాహరణ చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. అంటే భక్తికి ఆధ్యాత్మికతకి రెండిటికి తేడా ఉంది. భక్తి ఎప్పుడైతే పాడుతుంటామో ఆ కీర్తనలు తెలుసుకొని పాడితే కనుక దాంట్లో వారు ఏం రచించారు, ఏం చేశారంటే ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ సాధనలో మీకు తెలుస్తుంది. ఆ సాధనలో తెలిసినప్పుడు ఇప్పుడు త్యాగరాజ స్వామి ఎలా రాముడిని కొలిచారు, రామదాసు ఎలా కొలిచారు, ఆ స్టోరీ తెలుసుకున్నప్పుడు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అవి అన్ని అంతా వచ్చేప్పటికీ ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత వచ్చేస్తుంది. ఏదైనా తప్పు చేయబోతుంటే మనం తప్పు చేస్తే దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, లేదా ఒక శక్తి ఇలా మన చేయబుద్ధి కాదు. భక్తి దానికి పనికి వస్తుందని నా ఉద్దేశం. మానవుడి జీవితంలో ఏదైనా ఒక చెడు మనం చేయదలుచుకుంటే, లేదా ఒక చెడు మాటలు విన్నా కూడా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ ఆధ్యాత్మిక పెద్దలు చెప్పిన ప్రవచనాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి అటెండ్ అవుతుంటే ఆ విధమైన మార్పు వస్తుందని బాగా నమ్ముతున్నాను. మరి భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? చివరికి మన భక్తి టీవీ ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? అది భక్తి అనేది ఇంకా ఎవరికి వాళ్ళకి, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి పర్సనల్ వాళ్ళది. ఈ మధ్య చాలా భక్తికి కానీ ఆధ్యాత్మికంగా కానీ అండ్ ఇవన్నీ ఎక్కువైనాయండి బాగా. ఇదివరకు రోజుల్లో కంటే కూడా ఇప్పుడు అందరూ కూడా భక్తిగా ఉండడము అట్లా బాగా ఫాలో అవుతున్నారు. మీ ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, అలాగే ఇంకా మీరు ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పి భక్తి టీవీ తరపున కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, సంకల్పం ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈల పాట ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి శివప్రసాద్ గారి ద్వారా తెలుసుకున్నాం కదా. ఇది వాళ్ళ ఇష్టదైవం కార్యక్రమం. మరో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.